కథ చెప్పడానికి కొంతమంది వచ్చారు. కులాలతో మనకు పని లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరన్నా కులస్తుడు ఎవరో మరి ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఆ కులస్తులు ఉండరా అంటే లేరని చెప్పారు జనం అంతా. లేనన్న కారణాన వీళ్ళు ఏం చెప్పారంటే, ఏమన్నారు, ఒక మట్టి పిల్ల ఒక ఇత్తరాకు స్నేహం అంట. ఆ ఇత్తరాకు మట్టి పిల్ల స్నేహం ఏంది, మానవుడికే లేదు, మంచికే లేదు అన్నప్పుడు ఎట్ట చెప్పయ్యారంట. అది అన్నప్పుడు గాలి వచ్చినప్పుడు ఈ గాలికి ఇత్తరాకు మీద ఈ మట్టి పిల్ల పైన పడిద్దంట, అప్పుడు లేవదు కదా. మరి మట్టి పిల్ల సంగతి ఏంది, వాన పడ్డప్పుడు ఇస్తరాకు కూర్చుంటుందంట. ఇస్తరాకు కూర్చున్నప్పుడు మట్టి పిల్ల కలగదు కదా. ఇది పొజిషను. కాకపోతే అతను చెట్టు మీద ఉండంట ఆ కులస్తుడు, ఏడన్నో చెట్టు మీద ఉండంట. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు అయ్యా గాలి వాన రెండు వస్తే ఏం చేస్తామన్నంట. ఇంకేం చేస్తావు అయ్యా ఉన్నాడే, నేను కథ చెప్పను, చాలా పెద్ద కథ అంట, కథ చెప్పనంట. ఆ రకంగా దృష్టి పెట్టిస్తున్నారండి ఈ రోజుల్లో. ప్రతి వ్యవహారం కూడా మరి అంత భయంకరం అయిపోయిందండి. వాస్తవం చెప్పాలంటే అసలుకి మంచి జబ్రా మానవత్వం లేని మనుషులు ఈ రకంగా ప్రతి రాజకీయాలు కూడా అట్నే తయారబడి ఈరోజు ఏదో బాగు చేసుకుంటారు అనుకుంటే అది కూడా లేదు, ఏదో తంటాలు పడుతున్నారు. ఏం పని పాపం. మా ఏపీ అండి మాది, మేము కట్టకాలంలో ఉన్నాము. ఏంది ఆ రోజు ఆయన అప్పులు చేసిందంట, ఆ పాపను మాకు తెలియదు, ఏదో నడుస్తూ ఉంది కథ. ఇది కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వీడియోలో మేము పాల్గొంటామండి. ఏదన్నా అంటే మాకు జరిగే వ్యవహారాలు ఏంటంటే, మేము పల్లెటూరు మాది అంటే మాకు తెలుస్తుందిగా, అంటే అన్నీ తెలుస్తుందిగా, దాన్ని బట్టి మేము సెలవు తీసుకుంటున్నాం.